బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్ణాటకలోని రాయచూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెల్ఫీ దిగుదామంటూ కూడా ఒక ప్లేస్కి తీసుకెళ్లి భార్య భర్తను నీళ్లలోకి తోసేసింది. సో దీంతో అక్కడ ఆ భర్త నీళ్లలో కొట్టుకుపోయాడు, ఆ ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అయితే పెద్ద పెద్ద రాళ్ళు అతనికి తాకడంతో ఒక రోప్ సహాయంతో స్థానికులు అతన్ని బయటికి తీశారు. బయటకు వచ్చిన తర్వాత భర్త భార్య పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడే ఉండే స్థానికులు కూడా అడ్డుకోవడంతో ఆ భర్తను ఆపేశారు. ఆ తర్వాత భార్య నేను తొయ్యలేదు, నా భర్తే తనే కింద పడిపోయాడంటూ కూడా భార్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం. కర్ణాటక జిల్లా రాయచూర్లో ఘోరం చోటు చేసుకుంది. సెల్ఫీ దిగుదామంటూ తీసుకెళ్లి భర్తను కృష్ణా నదిలో తోసేసింది భార్య. కొంత దూరం నదిలో కొట్టుకుపోయాడు తాతప్ప అనే వ్యక్తి. అయితే ఆ తర్వాత బండరాళ్లకు చిక్కుకొని ఆ తాతప్ప ఒక దగ్గర ఆగిపోయాడు. తాడుతో అక్కడుండే స్థానికులు కూడా బయటకు తీశారు. అయితే తాతప్ప కింద పడిపోయిన తర్వాత తాను ఒక బండరాళ్లకు తగలడంతో కాస్త ఈదుకుంటూ సైడ్కి వెళ్ళి ఒక వడ్డు మీద కూర్చున్నాడు. అయితే అటువైపు వెళ్తున్న స్థానికులు కూడా అతన్ని కాపాడారు. అయితే అక్కడ కంప్లీట్గా విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే తాతప్ప అక్కడ జరిగిన సంఘటన కంప్లీట్గా పూర్తి విజువల్స్ ఒకసారి చూద్దాం. ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವೆಲ್ಲ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ಅಲ್ಲ ನೀನು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದ್ಲು ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳು ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳ್ದಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಹಲೋ ಅಣ್ಣ ಏನು ದಂಬಿ ಕೊಂಡಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ ಏನಾಗಿಲ್ಲ ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮಗಿತ್ತೆ ಉಳಿದಿದೆ ಅಷ್ಟು ಅಣ್ಣ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ ಅಲ್ಲೊಂದು ಜೇಂಟ್ ಬಂದೋಬಸ್ತ್ ಅಣ್ಣ ಜೇಂಟ್ ನಾನು ಅದೇ ನೋಡಿದೆ ಯಾಕಪ್ಪತ್ತ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂತಿದ್ದಾನಂತೀನಿ ಅಲ್ಲಮ್ಮ ಕೈ ಯಾರಿಗೇನು ಕೈ ಮಾಡ್ಬೇಕು ಇರ್ಲಿ ಬಿಡ ಬ್ರೋ ನೀನು ಈ ಸೊಡ ಓದ್ತದ ನೀರಾಗ ಆರಾಮ ಅದೇ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಡ ಏರೇನಂತ ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಾರ ಅಣ್ಣ ಅವರು. ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸೂಳಗಳ ಹಂಗೆ ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ, ತಲೆ ಗಿಡಿಸಬೇಡ. ಮಸೂಳಗಳ ಹಂಗೆ ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ, ತಲೆ ಗಿಡಿಸಬೇಡ. ఎస్ కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఒక దగ్గరికి వెళ్ళి భార్య ఇక్కడ ప్రయాణిస్తున్నప్పుడు ఒక చోట ఆగి ఇక్కడ సెల్ఫీ తీసుకుందాము అని చెప్పి ఒక దగ్గర ఆగారు. అయితే ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి సెల్ఫీ తీసుకుంటున్న టైంలో భార్య భర్తను తోసేసిందన్న సమాచారం బయటకు వస్తుంది. దీంతో అతను ఒక్కసారిగా నదిలో పడిపోయాడు. అయితే ఆ నీళ్ల ప్రవాహానికి అతను కొట్టుకుపోతూ కూడా అక్కడే ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను తాక్కొని కూడా అతను ఒక వడ్డుకి సేఫ్గా చేరుకున్నాడు. అయితే ఇంతలో అటువైపుగా వెళ్తున్న స్థానికులు చూసి ఒక తాడు సహాయంతో అతన్ని పైకి లాగారు. ప్రజెంట్ ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో కర్ణాటక జిల్లా రాయచూరులో సెల్ఫీ దిగుదామంటూ తీసుకెళ్లి భర్తను కృష్ణానదిలో తోసేసింది భార్య. కొంత దూరం నదిలో కొట్టుకుపోయాడు తాతప్ప. అయితే ఆ తర్వాత బండరాళ్లకు చిక్కుకొని తాతప్ప ఒక వడ్డు దగ్గర ఆగిపోయాడు. తాడు సహాయంతో స్థానికులు అతన్ని బయటకు తీశారు. అయితే భార్య తనను నదిలో తోసేసిందని భర్త చెప్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత భార్యపై దాడికి ప్రయత్నించాడు. తాతప్పను అక్కడుండే స్థానికులు అడ్డుకున్నారు. అయితే దీంతో భార్య మాత్రం నేను నా భర్తను తోయలేదు, అతనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడంటూ కూడా భార్య చెప్తుంది. అయితే ఇక్కడ క్లారిటీ అనేది లేదు. నిజంగానే అక్కడ భార్య తోసేసిందా లేదా, కంట్రోల్ తప్పి భర్తే నదిలో పడిపోయాడా అనేది కూడా
ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పడానికి అక్కడ ఎగ్జాక్ట్గా ప్రత్యక్ష సాక్షులు కూడా లేరు. కానీ భర్త చెప్తున్న వివరాల ప్రకారం సెల్ఫీ దిగుదామంటూ తీసుకెళ్ళి ఒక బ్రిడ్జ్ పై నుంచి నన్ను తోసేసిందంటూ కూడా భార్య చెబుతోంది. కానీ నేను తొయ్యలేదు, అతడే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడంటూ కూడా భార్య చెబుతోంది. సో ఈ ప్రమాదం రాయచూరులో చోటు చేసుకుంది. సెల్ఫీ దిగుదామంటూ తీసుకెళ్లి భర్తను కృష్ణా నదిలో తోసేసింది భార్య. కొంత దూరం నదిలో కొట్టుకుపోయిన తర్వాత అక్కడే ఉండే రాళ్ల సహాయంతో, అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఒక వడ్డుకు చేరుకున్నాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు కొంతమంది అతన్ని చూసి తాడు సాయంతో అతన్ని బయటికి తీశారు. అయితే బయటికి వచ్చిన తర్వాత తాతయ్య తన భార్య పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే ఉండే స్థానికులు తాతయ్యను అడ్డుకున్నారు. తన భార్య తనను నదిలోకి తోసేసిందని చెప్పాడు భర్త. కానీ తన భర్తను తాను తోయలేదు, తానే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయానంటూ కూడా భార్య చెబుతోంది. ప్రజెంట్ ఈ ఘటన రాయచూరులో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. అయితే చాలామందికి కూడా దీనికి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మేఘాలయలో ఒక హనీమూన్ మర్డర్ జరిగిన తర్వాత రోజుకొక ఘటన వెలుగులోకి వస్తుంది. అయితే చాలామంది ప్రియురాలి కోసం భార్యను చంపేస్తున్నారు, అదే రకంగా ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా అయిపోయాయి. సో అలాంటి ఘటనలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ప్రజెంట్ మరొక ఘటన కర్ణాటకలోని రాయచూరులో చోటు చేసుకోవడంతో దీనికి సంబంధించి భార్యే కావాలని తోసేసిందా అనే అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. కానీ నేను తొయ్యలేదు, తనే ప్రమాదశాత్తు కింద పడిపాడన్న అంటూ కూడా భార్య చెబుతోంది. ಅಲ್ಲಣ್ಣ ನಿನ್ ದೈವ ಈ ಸೊಡ್ಕೊಂಡು ಹೆಂಗಾದ್ರ ಎಲ್ಲಿಗೇನು ಹೋಗಿದ್ದಿ ಓದ್ತದ ನೀರಾಗ ಆರಾಮ ಬರ್ತದೆ. ಅದೇ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಡ ಏರೇನತ್ತ ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಾರ ಅಣ್ಣ ಅವರು, ನಾವ್ ಬಂದ ಮೇಲೆ ಮಸೂಳಗಳಾವ ಹಂಗೆ. ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ, ತಲೆ ಗಿಡ್ಸಬೇಡ. ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದ್ ಅಲ್ಲ ನೀನು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದ್ಲು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳ್ದಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಚೇಬಿಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಂಬಿ ಕೊಳ್ಳಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮಗಿತ್ತೆ ಉಳಿದಿದೆ ಅಷ್ಟು ಅಣ್ಣ. ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? ಅಲ್ಲೊಂದ್ ಜೇಂಟ್ ಬಂದೋಬಸ್ತ್ ಅಣ್ಣ, ಜೇಂಟ್. ನಾನು ಅದೇ ನೋಡಿದೆ, ಯಾಕಪ್ಪತ್ತ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂತಿದ್ದಾನಂತೀನಿ. ಅಲ್ಲಮ್ಮ ಕೈ ಯಾರಿಗೇನು ಕೈ ಮಾಡ್ಬೇಕು. ಅಲ್ಲಣ್ಣ ನಿನ್ ದೈವ ಈ ಸೊಡ್ಕೊಂಡು ಹೆಂಗಾದ್ರ ಎಲ್ಲಿಗೇನು ಹೋಗಿದ್ದಿ ಓದ್ತದ ನೀರಾಗ ಆರಾಮ ಬರ್ತದೆ. ಅದೇ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಡ ಏರೇನತ್ತ ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಾರ ಅಣ್ಣ ಅವರು, ನಾವ್ ಬಂದ ಮೇಲೆ ಮಸೂಳಗಳಾವ ಹಂಗೆ. ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ, తల గిడ్సಬೇಡ. సెల్ఫీ దిగుదామని భర్తను నది వద్దకు తీసుకెళ్లి అతనిని నీటి ప్రవాహంలో తోసేసింది ఒక భార్య. ఇద్దరు బైక్ పై వెళ్తూ కృష్ణానది పరవళ్లతో ఫోటో దిగుదామంటూ కూడా బ్రిడ్జ్ పై ఆపమని చెప్పింది భార్య. అయితే సెల్ఫీ దిగుదామని చెప్తూ భర్తను అందులోకి తోసేసిన ఘటన ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలంగాణ కర్ణాటక బార్డర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్కు చెందిన తాతప్ప, అతని భార్య ఇద్దరు కలిసి బైక్ పైన వెళ్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం
చేగుంట రాయచూరు జిల్లాలోని కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జి వద్దకు రాగానే మోటార్ సైకిల్ని ఆపారు. అయితే కృష్ణమ్మ పరవళ్లను చూసి భార్యాభర్తలు ఫోటో దిగుదామనుకున్నారు. బ్రిడ్జ్ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో తాతప్ప కృష్ణానదిలో పడిపోయాడు. అయితే అతడికి ఈత కూడా రాకపోవడంతో ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ రక్షించాలని గట్టిగా కేకలు పెట్టాడు. అయితే ప్రవాహంలో కొట్టుకుపోతున్న క్రమంలో నది మధ్యలో బండరాలు దొరకడంతో దానిపైకి చేరాడు. అతన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తాడు సహాయంతో అతన్ని సురక్షితంగా బయటికి తీశారు. సో దీంతో అతను బయటకు వచ్చిన తర్వాత తన భార్య తనను కావాలనే నదిలోకి తోసేసిందంటూ కూడా తాతప్ప చెప్తున్నాడు. కానీ నేను తోయలేదు, అతనే ప్రమాదశాత్తు కింద పడిపోయాడంటూ కూడా భార్య చెబుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఎస్ సార్, సురేష్, రాయచూరులోని కృష్ణానది దగ్గర ఒక ఘోరం చోటు చేసుకుంది. భర్తను భార్య నీటి ప్రవాహంలో తోసేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సురేష్? కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. ఆ కృష్ణానదిలో భార్య భర్తను నీళ్ళలో తోసేయడంతో అతను కింద పడిపోయి దాదాపు 300-400 మీటర్ల వరకు కూడా కొట్టుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే స్థానికులు గమనించి అతని తాడు సహాయంతో పైకి తీసుకురావడం జరిగింది. పైకి వచ్చిన తర్వాత భార్యనే తనను నీళ్ళలో తోసి చంపడం చూసిందని చెప్పేసి కూడా భర్త ఆరోపణ చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ఎస్, ఆ విజువల్స్ చూస్తున్నారు కదా. అయితే ఈ ప్రమాదం కర్ణాటకలోని రాయచూరులో చోటు చేసుకుంది. రాయచూరులో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెల్ఫీ దిగుదామంటూ తీసుకెళ్లి భర్తను కృష్ణా నదిలో తోసేసిన ఘటన కర్ణాటక జిల్లా రాయచూరులో చోటు చేసుకుంది. అయితే దీంతో తోసేయడంతో, నది ప్రవాహంలో తోసేయడంతో కొంత దూరం నదిలో కొట్టుకుపోయిన తర్వాత అక్కడుండే బండరాల సహాయంతో ఒక ఒడ్డుకు చేరుకున్నాడు తాతప్ప. అయితే అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి అతని యొక్క తాడు సహాయంతో పైకి లాగారు. పైకి వచ్చిన తాతప్ప భార్య పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉండే స్థానికులు అడ్డుకున్నారు. తన భార్య తనను నదిలో పడేసిందంటూ కూడా తాతప్ప చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నేను తోసేయలేదు, తానే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడంటూ కూడా భార్య చెబుతోంది. ಅದೇ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಡ ಏರೇನಂತ ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಾರ ಅಣ್ಣ ಅವರು. ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸೂಳಗಳ ಹಂಗೆ ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ, ತಲೆ ಗಿಡ್ಸಬೇಡ. ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವೆಲ್ಲ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ಅಲ್ಲ ನೀನು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಬಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದ್ಲು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳ್ದಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಂಪಿ ಕೊಂಡಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. ಕೈತಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮಗಿತ್ತೆ ಉಳಿದಿದೆ ಅಷ್ಟು ಅಣ್ಣ. ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ ಅಣ್ಣ? ಅಲ್ಲೊಂದು ಜೇಂಟ್ ಬಂದೋಬಸ್ತ್ ಅಣ್ಣ, ಜೇಂಟ್. ನಾನು ಅದೇ ನೋಡಿದೆ, ಯಾಕಪ್ಪ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂತಿದ್ದಾನಂತೀನಿ. ಅಲ್ಲಮ್ಮ, ಕೈ ಯಾರಿಗೇನು ಕೈ ಮಾಡ್ಬೇಕು ಅಲ್ಲಣ್ಣ, ನಿನ್ ದೈವ ಈ ಸೊಡ್ಕೊಂಡು ಹೆಂಗಾದ್ರ ಅಲ್ಲಿಗೇನು ಹೋಗಿದ್ದಿ?